సావిత్రిబాయి పూలే ఒక విద్యా విప్లవానికి శ్రీకారం చుట్టారు. ఈరోజు వందలాది మంది మహిళలు పుస్తకాలు పట్టుకొని అధ్యాపకులుగా అనేక రకాల ఉద్యోగాలు చేయడానికి ఆమె విద్య అనే ఒక చెట్టును నాటడం అనేది 150 సంవత్సరాల క్రితం చేసిన ఆమె ప్రయత్నం వల్లనే ఈరోజు కొన్ని లక్షల కోట్లాది మంది ప్రజలు, మహిళలు ప్రధానంగా ఈరోజు విద్యావంతులు కావడం, వాళ్ళ హక్కుల కోసం పోరాటం చేయడం, వాళ్ళు ఈ సమాజంలో అత్యున్నత స్థాయి వరకు చేరుకోవడం, హక్కులు ఒక విద్య ద్వారానే, విద్య మాత్రమే మనుషుల యొక్క హక్కులను కాపాడగలుగుతుంది, దానికి మాత్రమే ఆ శక్తి ఉన్నదని భావించిన ఏకైక మహిళ సావిత్రిబాయి పూలే. ఈ దేశంలో ప్రజలకి విద్య అందరిది, విద్య అనేది కొందరిది కాదు అందరిది అన్న భావన మొట్టమొదటిసారిగా శ్రీకారం చుట్టింది ఎవరు అంటే పూలే దంపతులే. పూలే దంపతులు మాత్రమే విద్య అందరికీ అందాలి, విద్య అందరికీ అందినప్పుడే మంచి సమాజ నిర్మాణం జరుగుతుంది. ఏదైతే అసంబద్ధంగా అశాస్త్రీయంగా నిర్మితమైన ఈ సమాజాన్ని, కులరహితమైన సమాజాన్ని నిర్మించినప్పుడు మాత్రమే ఒక మంచి భారతావరణి, మంచి సమాజాన్ని నిర్మించుకొని ప్రపంచంలో ఒక మంచి సమాజంగా భారతదేశం వెలుగొందాలంటే ఈ చతుర్వర్ణ వ్యవస్థ ఏదైతే ఉందో, ఈ కుల వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని నిర్మూలిస్తేనే తప్ప ఈ దేశం మంచి సమాజంగా నిర్మాణం కాదు అని భావించేసి ఉద్యమాన్ని 150 సంవత్సరాల క్రితం ప్రారంభించిన దంపతులు నిజాయితీగా, నిబద్ధతగా ఈ సమాజం కోసం ఎలాంటి ఆశించకుండా సమాజాన్ని జీవితాంతం సమాజం హితం కోసం, సమాజాన్ని సంస్కరించడం కోసం పోరాటం చేసిన దంపతులుగా చిరస్థాయిగా ఈ దేశ చరిత్రలో మిగిలిపోవాల్సిన వ్యక్తులు. బహుశా దురదృష్టకరం ఏంటంటే ఒక శతాబ్ద కాలం పట్టింది వాళ్ళు ఎవరో ఈ సమాజానికి, ఈ ప్రపంచానికి పరిచయం కావడానికి. ఒక శతాబ్ద కాలం వాళ్ళ యొక్క జీవిత చరిత్రను, వాళ్ళ జీవితాన్ని ఈ ప్రపంచానికి అందకుండా చేశారు. అది ఈ రోజు వెలుగులోకి వస్తుంది. జస్ట్ 10 years నుంచే సావిత్రిబాయి పూలే ఎవరు, జ్యోతిరావు పూలే ఎవరు అన్న భావన ఈ రోజుకి తెలిసింది. కాబట్టి వాస్తవాలు ఎన్నడున్నా బయటికి రావాల్సిందే. నిజాయితీగా ఈ సమాజం కోసం పోరాటం చేసిన వ్యక్తులు ఎవరో నేటి తరానికి, భవిష్యత్ తరాలకి ఖచ్చితంగా తెలవాలి. మీ అందరినీ కూడా ఈ కార్యక్రమానికి చేసినందుకు పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, కార్యక్రమ నిర్వాహకులకు ధన్యవాదాలు తెలియజేస్తూ, జై హింద్.